మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. షాబాద్లో 6గురిని దారుణంగా చంపేసిన సైకో కిల్లర్ రాజకుమార్ ఆచూకీ లభ్యమైంది. సూర్యాపేట పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే రాజకుమార్ని ఇతని ఆచూకీని కనిపెట్టడానికి 10 పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాలిస్తున్నారు. వేరే రాష్ట్రాలకు ఏమన్నా పారిపోయాడా అని చెప్పి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ ఉదయం సూర్యాపేట పోలీసులు తనిఖీలు చేస్తుండగా రాజ్కుమార్ ఆచూకీ తెలిసింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సైకో కిల్లర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే చేవెళ్ల డీసీపీ ఎవరైతే యోగేష్ గౌతమ్ ఉన్నాడో ఆయన కూడా సూర్యాపేట ఎస్పీకి ఫోన్ చేసి ఇతని ఆచూకీని రాజ్కుమారా కాదా అని చెప్పి నిర్ధారించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. 2 పోలీసు బృందాలు ఇప్పుడు సూర్యాపేటకు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి షాదాబ్కి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో 2 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నారండి. ఎప్పుడైతే 6గురిని చంపేశాడో షాదాబ్లో మైనర్ బాలిక తల్లిని నానమ్మని చంపేసి ఆ మైనర్ బాలికని బలవంతంగా ఇక్కడ దైవాలో కూడా చెరువు దగ్గరికి తీసుకురావటం, అక్కడ కూడా ఆ బాలికని పీక మీద కత్తిపెట్టి కోసేసి చంపటం, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి సొంత భార్యని పిల్లల్ని కూడా చంపాడు. సో అంత నరరూప రాక్షసుడు ఇలాంటి సైకో కిల్లర్ ఆచూకీ కనిపెట్టడం 2 రోజుల నుంచి వెతుకుతున్నారు. పోలీసులు కొంచెం కష్టమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ హత్యలకి ముందే పక్కా ప్లాన్ ప్రకారం ఒక పదునైనటువంటి కత్తి తీసుకున్నాడు. ఆ కత్తికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు. ఆ కత్తి కొద్దిగా తుప్పు పట్టి ఉంది. అంటే ఇది పాతబడినటువంటి కత్తిని వాడా, లేకపోతే ఎప్పుడో ఈ కత్తిని కొని ఇలాంటి మర్డర్ ప్లాన్ కోసం స్కెచ్ వేసి ఇంట్లో దాపెట్టాడా, దానివల్ల అది తుప్పు పట్టిందా, ఇది ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం ఉంది. అతను పొడిచినటువంటి కత్తికి పాత కత్తి కొంచెం తుప్పు పట్టినటువంటి కత్తిగా తెలుస్తుంది. ఆ కత్తితోనే వరుసగా అరగంటలో 6 హత్యలు చేసేశాడు. ఒక అద్దెకి ఒక కారు కూడా తెచ్చుకున్నాడు. కారు తెచ్చుకొని ఈ కారులోనే షాదాబ్కి వెళ్ళి అక్కడ ఇద్దరిని చంపడం, బాలికని ఇక్కడ చంపడం, తర్వాత తన సొంత కుటుంబాన్ని కూడా పిల్లల్ని కూడా చంపేసి అదే కారులో వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో తిమ్మాపూర్ దగ్గర ఉన్నటువంటి ఆ రైల్వే అండర్ పాస్ ఏదైతుందో అక్కడ వెహికల్ పార్క్ చేసి వెళ్ళిపోయి తను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఇది. సో తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ మీద నిలబడి అటువైపు నుంచి వేగంగా ట్రైన్ వస్తుండగా అత్యంత సమీపానికి రాగానే ధైర్యం సరిపోక చావటం ఇష్టం లేక ఒక్కసారిగా భయపడిపోయి ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాడు. అంటే ఆత్మహత్యాయత్నాన్ని ప్రయత్నం చేసి వెంటనే ధైర్యం సరిపోక అతను అట్నుంచి అటే పారిపోయినట్టుగా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సో పోలీసులు ఈ విషయం చెప్పారు. తర్వాత ఈ లొకాలిటీలోనే ఉంటాడు, ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు, ఏ పొలాల్లోనూ కొండల్లోనూ ఎక్కడో ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా అతని ఫేస్ రివీల్ అయిపోయింది. అన్ని ఛానల్స్లో కూడా అతని గురించి సమాచారం వస్తుంది కాబట్టి ఎక్కడ రోడ్డు మీద కనిపించినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మొత్తం అడవుల్లో పొలాల్లో తిరుగుతూ ఉన్నాడు. సో నిన్న ఒక వీడియో చూసాం మనం. అతను జామకాయ తింటూ వచ్చిన తర్వాత టిఫిన్ ఎక్కడ దొరుకుతుందంటే అతను అడ్రస్ చెప్పాడు. వేరే బైక్ మీద వెళ్ళిపోతుండగా ఒక కానిస్టేబుల్ పట్టుకున్నాడని చెప్పి నిన్నంతా వీడియో హల్చల్ చేసింది. కానీ పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు అది అంతా అబద్ధం, పోలీసుల అదుపులో లేడు అని చెప్పి క్లారిటీ కూడా పోలీసులు ఇచ్చిన పరిస్థితుంది. సో ఇంకా పోలీసులు వెతుకుతానే ఉన్నారు. అయితే సూర్యాపేట పోలీసులకి ఈరోజు ఉదయం అతడు కనిపించాడో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఊళ్ళల్లో మాత్రం దైవాలు కూడా కావచ్చు, అక్కడ షాబాద్లో రక్తం ఉడికిపోతూ ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలి, రాజ్కుమార్ అనేటువంటి ఒక సైకో వెధవని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అతన్ని మాకు అప్పగించండి, లేకపోతే మీరన్నా ఉరి తీయండి, కానీ వాడు బతకటానికి వీల్లేదంటూ రాజ్కుమార్ గురించి అక్కడ అందరూ కూడా కోపంతో ఊగిపోతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సూర్యాపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం కూడా ఎక్కడ ధృవీకరించలే. ఇంకా మరి ఈ సాయంత్రంలోపు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ చేస్తారేమో. ఎందుకంటే 2 రోజుల నుంచి పోలీసుల దగ్గరే ఉన్నాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు అదుపులోనే ఉన్నాడు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజ్కుమార్ అనేటువంటి ఒక ఆ కిల్లర్ సైకోని మేము అరెస్ట్ చేశాం అని ఇంతవరకు ఎక్కడ కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ సాయంత్రం లోపు ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. కానీ ఎంత దారుణం చూడండి, కట్టుకున్న భార్యను కూడా ఈ సైకో కిల్లర్
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ప్రేమించి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ ఇంకొక మైనర్ బాలికని వేధించడం, వాళ్ళు పోక్సో కేసు పెట్టడం. సో ఈ 2 ఫ్యామిలీలు ఇతన్ని పూర్తిగా అంటే ప్రతిరోజు గొడవ పెట్టుకోవటం, సొంత భార్య కావచ్చు, మైనర్ బాలికకు సంబంధించిన ఫ్యామిలీ కావచ్చు, రోజు తిట్టడం, నువ్వు ఇంకా మారువు అని అనడం వల్ల దాన్ని మైండ్లో పెట్టుకున్నాడు. పోక్సో కేసులో వచ్చాడు కదా, సో అదంతా మైండ్లో పెట్టేసుకొని వీళ్ళ అడ్డు తొలగించుకోవాలి, నన్ను అరెస్ట్ చేస్తారా, నా మీద పోక్సో కేసు పెడతారా అని చెప్పి చాలా దారుణంగా స్కెచ్ చేసి చంపేశాడు. సో పోలీసులు అయితే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 కేసులు నమోదైనవి. అక్కడ మైనర్ బాలిక ఫ్యామిలీ ఒక కేసు పెట్టింది, ఇక్కడ సొంత భార్య అన్న కేసు పెట్టాడు. సో ఈ 2 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 6 మందిని వరుస పెట్టి చిన్నపిల్లలను కూడా చూడకుండా కత్తితో పొడిచి చంపినటువంటి ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. కాబట్టి పోలీసులు మరింత సీరియస్ సెక్షన్స్ ఇందులో యాడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి డీజీపీని ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి సైకో కిల్లర్లకి కఠినంగా శిక్షిస్తేనే, ఇలాంటి సైకో కిల్లర్లను మళ్ళీ ఇంకొక కిల్లర్ తయారు కాకుండా ఉండాలంటే చాలా క్లియర్ మెసేజ్ ఈ సొసైటీకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో మరి ఎలాంటి శిక్ష వేస్తారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇతను అదుపులో ఉన్నాడు కాబట్టి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించి ఇంకా ఈ సైకో కిల్లర్కి సంబంధించి ఎవిడెన్స్లు ఏమేమి కలెక్ట్ చేస్తారు, ఇతని గత చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా కూపీ లాగుతూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ అరాచకవాది ఎవరైతే చిన్న పిల్లలను కూడా చూడకుండా మొత్తం పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా అరగంటలో 6 మందిని చంపేసినటువంటి ఈ సైకో బతకటానికి వీల్లేదని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా స్పందించండి, కామెంట్ బాక్స్లో మీ కామెంట్ తెలియజేయండి. ఈ సైకో కిల్లర్ని అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇతన్ని ఏం చేయాలి? ఇతన్ని జైల్లో పెట్టి, ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళ భార్యతో అంతకుముందు రోజు గొడవంట, ఎందుకు నన్ను ప్రశ్నిస్తావు నువ్వు, నేను ఎక్కడుంటే ఏంటి, ఎవరితో తిరిగితే ఏంటి, నిన్ను చంపేస్తా. యూట్యూబర్ వైష్ణవి ఉంది కదా, యూట్యూబర్ వైష్ణవి కేసు ఉంది కదా, భర్త యూట్యూబర్ వైష్ణవిని చంపేశాడు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళిపోయాడు. 4 రోజులు మాట్లాడుకున్నారు, ఛానల్స్ 4 రోజులు మాట్లాడుకున్నాయి. తర్వాత ఏమైంది, అందరూ మర్చిపోయారు. మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. సో ఇప్పుడు నేను కూడా నిన్ను చంపితే, నిన్ను చంపినా ఇంకొకళ్ళని చంపినా 2 రోజులు ముచ్చట అంతే. మళ్ళీ నేను జైలుకి వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తా. ఏం చేస్తారు? ఈ విధంగా తన భార్యతో అన్నాడంట. సో ఇదే విషయం రాజ్కుమార్ భార్య తన ఆడపడుచుకి ఫోన్లో చెప్పిందంట ఈ విషయం. సో అంటే అతని ధీమా చూడండి. నేను ఎంతమందిని చంపినా, ఎంత సైకోగా బిహేవ్ చేసినా ఏం చేస్తారు, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, మళ్ళీ బయటకు వచ్చేస్తా, షరా మామూలే, నన్నెవ్వడు ఏమి చేయలేడు. ఈ ధైర్యంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా ఇంకొకటి తయారు కాకూడదంటే చట్టాలు కొద్దిగా మరింత బలమైనటువంటి సెక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే చంపటం చాలా ఈజీ, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదు. ప్రజలందరికీ ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు వీడికి ఎంత కఠినంగా శిక్ష వేయాలంటే, ఇంకొకడు ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే, ఇంకొకడు కత్తి పట్టుకొని ఇష్టారీతన చేయకూడదు అంటే చాలా సీరియస్గా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.